నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్స్ వచ్చేసి పోర్చుగల్ వాళ్ళు గోల్డెన్ వీసా స్కీమ్ ఏదైతే ఉందో అది మైగ్రెంట్స్కి ఉపయోగపడే విధంగా ఎక్కువ మందికి అవకాశం అనేది కల్పించబోతున్నారు. ఇక్కడ మైగ్రెంట్స్ అన్నాం కదా అని వలస రావాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉండదు. ఇచ్చేటువంటి గోల్డెన్ వీసా ఏదైతే ఉందో అది ఎంతో కొంత డబ్బుని వాళ్ళ దేశంలో ఇన్వెస్ట్ చేయగలిగే వ్యక్తులకు మాత్రమే ఇచ్చేటువంటి వీసా అనమాట. జనరల్గా మనం గోల్డెన్ వీసా అనేది ఎక్కువ శాతం దుబాయ్ కంట్రీస్లో వింటూ ఉంటాం. ఎందుకంటే దుబాయ్ లాంటి కంట్రీస్లో వేరే దేశాల నుంచి వ్యక్తులు వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ ఏదైనా బిల్డింగ్స్ చేయడమో లేదైనా వ్యాపారం చేయడమో అటువంటి వాటి కోసం ఇటువంటి గోల్డెన్ వీసాస్ అనేవి ఇస్తూ ఉంటారు. అదే విధంగా పోర్చుగల్ దేశం వాళ్ళు కూడా గోల్డెన్ వీసా అనేది మంజూరు చేస్తున్నారు. ఆ యూరోపియన్ యూనియన్లో సంబంధించినటువంటి దేశాల్లో ఎవరైనా వ్యక్తులు అక్కడ ఆ దేశంలో వచ్చి స్థిరపడాలనుకున్నా అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి అవకాశం, అంటే రెసిడెన్సీ రైట్స్ అంటాం, అక్కడ ఉన్నటువంటి ఆస్తులను కొనుగోలు చేసి వాళ్ళు డబ్బుని అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఒక అవకాశం అనేది కల్పిస్తారు. ఏ విధంగా అంటే గోల్డెన్ వీసా అనేది ఇవ్వడం ద్వారా. అండ్ ఇక్కడ ఏదైతే మనం గోల్డెన్ వీసా అనేది చెప్తూ ఉన్నామో అది ఏ విధంగా పిలువబడుతుందంటే సాలిడిటరీ వీసాగా పిలువబడుతూ ఉంటుంది. అంటే పకడ్బందీగా ఇచ్చినటువంటి వీసా అని చెప్పచ్చు. అండ్ ఈ వీసా ప్రకారం ఏంటంటే ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది, 2012 నుంచి కూడా నాన్ యూరోపియన్ నేషనల్స్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వచ్చి అక్కడ ఉండేందుకు అవకాశం అయితే ఉంది. బట్ ప్రజెంట్ ఇప్పుడు కాలంలో అయితే ఇంకా ఈ గోల్డెన్ వీసాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా ఇస్తున్నాం. మా దేశంలో ఇన్వెస్ట్ చేసి మీరు ఇక్కడ స్థిరపడచ్చు, మీరు ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు అని పోర్చుగల్ దేశం వాళ్ళు పిలుస్తున్నారనమాట. పోర్చుగల్ దేశం వాళ్ళు ఇలా ఇచ్చినటువంటి స్కీమ్ ద్వారా, అంటే ఈ గోల్డెన్ వీసా స్కీమ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఆ దేశానికి ఆదాయం అనేది వస్తూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకు వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు ఉండొచ్చు అంటే 7.3 బిలియన్ యూరోస్గా ఈ యొక్క అమౌంట్ అనేది వాళ్ళకి అంత ఆదాయం అనేది ఈ విధంగా వచ్చినటువంటి అమౌంట్ అనమాట. అంటే వాళ్ళు స్థిరపడడానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం లేదా అక్కడ వ్యాపారాలు పెట్టుకోవడం ఇలా ఏదైనా చేసినప్పుడు ఆ దేశం యొక్క ఆర్థిక ప్రగతికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి గోల్డెన్ వీసాస్ అనేవి ఇస్తారు. ఏ దేశస్తులైనా గోల్డెన్ వీసా తీసుకొని వెళ్ళి పోర్చుగల్లో ఆస్తులు కొనుగోలు చేసుకోవడానికి ఒక అవకాశం అనేది గోల్డెన్ వీసా ద్వారా కల్పించబడుతుంది. అది కూడా నాన్ EU నేషనల్స్ వ్యక్తులైనా కూడా ఇన్వెస్ట్ చేయడానికి అక్కడ జీవించడానికి హక్కు అనేది ఈ గోల్డెన్ వీసా ద్వారా లభిస్తుంది. అదానీ గ్రూప్. అదానీ గ్రూప్ అంటే మనకి తెలుసు, గౌతమ్ అదానీ గారు ప్రజెంట్ ఫోర్బ్స్ జాబితాలో ఫస్ట్ పొజిషన్లోకి వచ్చారు. అండ్ ఫోర్బ్స్ జాబితాలో మన దేశం నుంచి ఫస్ట్ పొజిషన్లోకి మారడం జరిగింది. అండ్ ఆయన $1 బిలియన్ అమౌంట్ వరకు కూడా శ్రీలంకలో ఉన్నటువంటి కొన్ని విండ్ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేయడానికి నిధుల్ని కేటాయిస్తున్నట్లుగా అక్కడ వ్యవస్థాపనలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా తెలియజేశారన్నమాట. అదానీ గ్రూప్ వాళ్ళు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత? $1 బిలియన్. $1 బిలియన్ అమౌంట్ అనేది ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనమాట. అండ్ దీని ద్వారా ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడంటే శ్రీలంకలో. ఇలా ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఐలాండ్, అంటే శ్రీలంక అనేది ఒక ద్వీప దేశం కాబట్టి ద్వీపం పరంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెంచుకోవడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు అక్కడ ఈ ఏర్పాటు చేసేటువంటి విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఏ విధంగా మారబోతుందంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఉండబోయేటువంటి బిగ్గెస్ట్ పవర్ ప్రాజెక్టుగా మారబోతుంది అనమాట. శక్తి ఉత్పాదన చేయడానికి అతి పెద్ద ప్రాజెక్టుగా అదానీ గ్రూప్ వాళ్ళు ఏర్పాటు చేయబోయేటువంటి ప్రాజెక్ట్ అనేది ఉండబోతుంది. అండ్ ఇక్కడ అదానీ గ్రూప్ వాళ్ళు నియర్లీ 2 విండ్ ఫార్మ్స్ అనేవి ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడెక్కడంటే మన్నార్ ప్రాంతంలో అండ్ పొనియార్న ప్రాంతంలో ఇవి ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రెండింటి యొక్క కంబైన్డ్ కెపాసిటీ, అంటే 2 విండ్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేసేటువంటి పవర్ ప్లాంట్స్ ద్వారా ఎంత కెపాసిటీ అనేది తీసుకుని రాబోతున్నారంటే 484 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి విండ్ పవర్ ప్రాజెక్ట్స్ అనేవి తీసుకొని రాబోతున్నారు. ఇందుకోసం ఎంత అమౌంట్ కేటాయిస్తున్నారంటే $700 మిలియన్ అమౌంట్ అనేది కేటాయిస్తున్నారు. అండ్ దాంతోపాటు ఒక $290 బిలియన్ అమౌంట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ చేయాలంటే ఏదైతే మన డివైజెస్ వాడాలో లేదా అక్కడ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ చేయాలో వాటి కోసం వినియోగించడం జరుగుతుంది. నీరబ్ కుమార్ ప్రసాద్ గారు
ఇక మీదట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా నియమితులు అవుతున్నట్లుగా తెలియజేశారనమాట. ఎప్పటి నుంచి ఈయన పదవిలోకి వస్తారంటే, మనకి రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు గెలుపొందడం జరిగింది. ఆయన యొక్క మంత్రి పదవిలోకి వచ్చి, అంటే ఆయన చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి ఎప్పుడైతే అధికారంలోకి వస్తారో అప్పటికల్లా కూడా నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చీఫ్ సెక్రటరీ అంటే ప్రధాన సలహాదారుగా నియమితులవ్వడం జరుగుతుంది. ఆయన ఏ విధంగా చేయాలి, గవర్నమెంట్ వర్కింగ్ అండ్ ఆపరేషన్స్ పరంగా ఎలా ఉండాలని తన యొక్క కార్యరూపణ అనేది చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా మోస్ట్ సీనియర్ అనమాట, అంటే 1987 బ్యాచ్కి చెందినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈయన నీరబ్ కుమార్ ప్రసాద్ గారు. ఆయన ఇక మీదట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా నియమితులు అవుతున్నారు. ఈయన ప్రీవియస్గా ఇప్పటి వరకు ఆయన ఏ వర్క్లో చేశారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చీఫ్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్స్కి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఈయన ఇక మీదట ప్రధాన చీఫ్ సెక్రటరీగా వర్క్ చేయబోతున్నారు. అంటే చీఫ్ సెక్రటరీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లకి ఈయన ఇన్ఛార్జిగా ఉన్నారు ఇంతకుముందు. ఇక మీదట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా రాబోతున్నారు. సో రష్యన్ కాస్మోనాట్ అయినటువంటి ఒక వ్యక్తి, సో ఆయన నియర్లీ 1000 రోజుల పాటు అంతరిక్షంలో గడిపినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా తన యొక్క పేరు అనేది చరిత్రలో నిలిచిపోయింది. ఆయన గురించి కూడా తెలుసుకుందాం. ఈయన ఒక రష్యన్ దేశస్థుడు అనమాట. సో రష్యన్ దేశస్థుడైనటువంటి ఈయన పేరు వచ్చేసి కనేమోకోస్ అనమాట, కొనోనెకోస్. సో కొనోనెకోస్ అనమాట. ఆయన తన యొక్క ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళినటువంటి మిషన్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించినటువంటి మిషన్లో భాగంగా సెప్టెంబర్ 15, 2023లో వెళ్ళడం జరిగింది. ఇప్పటికైతే 1000 రోజులు కంప్లీట్ అయిపోయాయి. ఈ మధ్యకాలంలో 1000 రోజులు కంప్లీట్ అయిపోయాయి. ఆయన కనుక సెప్టెంబర్ 23, 2024 వరకు కనుక అంతరిక్షంలో కనుక ఆయన గడపగలిగితే 1110 రోజులు గడిపినటువంటి మొదటి వ్యక్తిగా ఆయన మారుతారు. అండ్ ఇప్పటికే ఆయన 1000 రోజులు అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆయన ఫస్ట్ టైం ఎక్స్పెడిషన్ 17 అంటే ఐఎస్ఎస్కి సంబంధించినటువంటి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడానికి 17వసారి స్టార్ట్ చేసినటువంటి ఎక్స్పెడిషన్ 17 ఏదైతే ఉందో అది ఏప్రిల్ 2008లో జరిగింది. ఆ టైంలో ఆయన ఫస్ట్ టైం తన యొక్క ప్రయాణం అనేది అంతరిక్షంలోకి చేయడం జరిగింది. అటు తర్వాత చాలాసార్లు అంతరిక్షంలో ప్రయోగంలోకి వెళ్ళారు. సో రీసెంట్గా అయితే సెప్టెంబర్ 15, 2023 టైంకి వెళ్ళారు. ఇప్పటికల్లా కూడా 1000 రోజులు అంతరిక్షంలో గడిపినటువంటి మొట్టమొదటి రష్యన్ వ్యక్తిగా ఆయన యొక్క పేరు అనేది నిలిచిపోయింది. సో ఎస్పెషల్లీ ఈయన కొనోనెకో అనమాట, రష్యన్కి చెందినటువంటి కాస్మోనాట్. ఆయన నియర్లీ ఒక 5 మిషన్స్ ద్వారా అంటే 5 సార్లుగా ఆయన అంతరిక్షంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళడం జరిగింది. పెరు. సో పెరు దేశం ఏదైతే ఉందో ఆ పెరు దేశంలో ఇండియాకి చెందినటువంటి యూపీఐ టెక్నాలజీ సర్వీసెస్ అనేవి రియల్ టైం పేమెంట్ సర్వీసెస్గా మారబోతున్నట్లుగా వాళ్ళు మన దేశం నుంచి ఒక టెక్నాలజీని తీసుకోబోతున్నారు. సో యూపీఐ టెక్నాలజీ మనం ఎందుకు వాడతామంటే యూనిఫైడ్ పేమెంట్ సర్వీసెస్ అంటాం. అంటే మనం ఏ విధంగా వాడుతూ ఉంటాం యూపీఐ సర్వీసెస్ అనేవి, ఇన్స్టెంట్గా వెంటనే మనం ఏదన్నా మనీని ట్రాన్స్ఫర్ చేయాలన్నా పేమెంట్ సర్వీసెస్ అనేవి వాడాల్సి వచ్చినప్పుడు మనం యూపీఐ టెక్నాలజీని వాడుతుంటాం. సో మన దేశంలో వినియోగిస్తున్నటువంటి ఇన్స్టెంట్ పేమెంట్ సర్వీసెస్ యూపీఐ టెక్నాలజీ యూనిఫైడ్ పేమెంట్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని రియల్ టైం పేమెంట్స్ కోసం పెరు దేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అనేది ఇక మీదట వాడబోతుంది. అది దాని గురించి చూద్దాం. సో ఎన్పిసి అని చెప్పాం. సో ఎన్పిసి వచ్చేసరికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. ఎన్పిసి అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దీని ద్వారా ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక మీదట మన దేశంలో ఉన్నటువంటి సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకొని వాటికి తగినట్లుగా అటువంటి టెక్నాలజీనే పెరు దేశానికి చెందినటువంటి సెంట్రల్ బ్యాంక్ అంటే మన దేశంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఏదైతే ఉందో అలాగే పెరు దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరు అనమాట. మన ఆర్బీఐ లాగే పెరు దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ యూపీఐ పేమెంట్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఇక మీదట పెరు దేశంలో అనువదిస్తున్నట్లుగా తెలియజేశారు. అండ్ దీని ద్వారా ఏంటంటే పెరు దేశంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా అసలు ఫస్ట్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీ అనమాట. అంటే సౌత్ ఆఫ్రికా మొత్తం మీద కూడా అసలు ఫస్ట్ టైం యూనిఫైడ్ పేమెంట్ సర్వీస్ టెక్నాలజీ అనేది
వాడబోతున్నటువంటి మొట్టమొదటి దేశంగా పెరు దేశం అనేది మారబోతుంది. అండ్ ఇది చూస్తేనే మనకు అర్థమైపోతుంది, మన దేశంలో ఉన్నటువంటి డిజిటల్ పేమెంట్ సర్వీస్ టెక్నాలజీని ఇంకొక దేశం వాళ్ళు అనుకరిస్తున్నామంటే, మన దేశంలో ఉన్నటువంటి యూనిఫైడ్ డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని టెక్నాలజీని ఇంకొక దేశం వాళ్ళు ఫాలో అవుతున్నారంటే మన దేశానికి అది గర్వించదగినటువంటి విషయం అనమాట. సో పెరు దేశం ఏదైతే ఉందో ఆ దేశం యొక్క క్యాపిటల్ లీమా. పెరు దేశస్థులు మన దేశానికి చెందినటువంటి యూనిఫైడ్ పేమెంట్ సర్వీసెస్కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని రిజర్వ్ బ్యాంక్, వాళ్ళ దేశం యొక్క రిజర్వ్ బ్యాంక్, సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరు అని చెప్తాం, అక్కడ వినియోగించనున్నారు ఆ టెక్నాలజీని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.